ఇప్పుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు కన్నా విద్యా వ్యవస్థ ఎలా ఉంది? చాలా వరకు దాన్ని నిర్వీర్యం చేయడానికే ట్రై చేస్తున్నారు. చాలామంది గొప్ప వ్యక్తులతో కూడా మాట్లాడించి తెలుగు మీడియమే కావాలని చెప్పేసి సపోర్ట్ చేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకొచ్చారో ఇంగ్లీష్ మీడియం వ్యవస్థని దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి ఈ కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని అయితే చెప్పుకోవచ్చు అన్న. అదేవిధంగా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకం ఆపేయడం ద్వారా ఇప్పుడు చాలామంది మొన్న కూడా రీసెంట్గా చూసాం, నారాయణ కాలేజీలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం, ఇలాంటి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి చాలా ఎక్కువైపోయినాయి అన్న. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా స్టూడెంట్స్ చనిపోయారు, అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి కూటమి ప్రభుత్వం అంటుంది. లేదన్న, అవన్నీ ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఏ దేశంలోనే ఎవరు చేయని విధంగా విద్యా వ్యవస్థను నిలబెట్టారన్న జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, గోరుముద్ద అయితేనేమి, అనేక పథకాలని విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేసి పూర్తిగా మన ఈ దేశంలోనే ఎవరూ చేయనటువంటి విధంగా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన చేశాడు. ఆ ప్రజలందరూ ఒక్క పండుగ కూడా సరిగ్గా చేసుకోలేకపోయారు. మేము వచ్చిన 8 నెలల్లో సంక్రాంతి పండుగ ఎంత ఆనందంగా చేసుకున్నామని చెప్తున్నారు. ఏమి ఇచ్చారని చేసుకుంటారన్న? ఇప్పుడు వాళ్ళు ఇస్తారు, ఫ్రీ బస్ ఇస్తానని చెప్పారు, లేదు. ఈ తల్లికి వందనం రావాలి, లేదు. చేయూత రావాలి, లేదు. రైతులకు రైతు భరోసా రావాలి, లేదు. ఇస్తున్న సూపర్ 6 హామీల్లో ఒకటి కూడా నెరవేర్చకుండా వాళ్ళు పండుగ ఎలా చేసుకుంటారన్న చాలామంది మాతో చాలామంది చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు 10 నుంచి 20 వేలు సంక్రాంతికి ఏదో ఒక రూపంలో వచ్చాయన్న, పండుగ చాలా సంతోషంగా చేసుకున్నాం. ఈయన రావడం వల్ల రూపాయి రాకపోవడం, ఏదో ఈ సంక్రాంతి కానుకలు అని చెప్పి అవి కూడా ఇస్తామని చెప్పేసి అవి కూడా ఇవ్వకుండా ఆపేశాడు. ఇంకా పండుగ ఎలా సంతోషంగా చేసుకుంటామని చాలామంది మాట్లాడుకోవడం జరిగిందన్న. ఈయన రావడం ద్వారా నష్టమే తప్ప లాభం అయితే ప్రజానికానికి ఏమాత్రం లేదన్న. అన్న ఇప్పుడు జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటన్న? జగన్ గారు అంటే ఒక నమ్మకం అండి. ఈయనంటే అబద్ధ హామీలు, గద్దెనెక్కే వరకు అబద్ధాలు చెప్పడం, గద్దెనెక్కిన తర్వాత హామీలను పూర్తిగా విస్మరించడం, ఇది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, మాట చెప్పాడంటే చేస్తాడంతే.